సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకాని కేకలేస్తావేట్రా? సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గానీ మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాయిలందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకే వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అమ్మా ఏముండవి ఆకలేస్తుంది. ఉప్మారా అక్కడ బల్ల మీద పెట్టాను చూడలేదా? సరే ఒక నిమిషం ఆగు, వచ్చి మీ నాన్నకు నీకు వడ్డిస్తాను. మళ్ళా ఉప్మాయం ఉండింది గృహలక్ష్మి. ఇప్పుడు మా నాన్న రెస్టారెంట్ కి తీసుకెళ్ళమని అడిగితే తన్ను కూడా చోట్ల తన్నినా తంటాడు. ఏం చేద్దాం? ఉప్మా నోట్లో ఉప్పయ్యా. ఇదేదో బాగుందే, ఈ ఐడియాని అమలు చేద్దాం. ఉప్మాలో ఉప్పేసేద్దాం, ఉప్పు కేసం అయిపోద్ది. అప్పుడు ఎవ్వరు తినరు. అప్పుడు సైలెంట్ గా మ్యాటర్ లీక్ చేద్దాం. ఏమండి, ఉప్మా వడ్డించి పెట్టాను, రండి తిందురు గాని. రేయ్ నువ్వు కూడా వచ్చి కూర్చో. నేనే ఉప్మా తిన్నా, దాని బదులు పస్తులు ఉండడం బెటర్. చాలా మంచిదిరా, ఇన్నాళ్లకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగానైనా నాకు 4 డబ్బులు ఆదా అవుతాయి. నల్ల నండ్రి నాన్నగారు, మీరు తినండి. ఏమైందండి? ఏమైందంటే మాలోకం, ఉప్మాలో ఉప్పేసావా, ఉప్పులో ఉప్మారావు వేసావా? ఉప్పు కసం. అంత ఉప్పు ఎక్కువైందా? ఏది నన్ను చూడనివ్వండి. చీచీ, ఇందాకలా సరిపోయింది కదండి, ఇప్పుడేంటి ఇంత ఎక్కువైపోయింది? మన ప్లాన్ బానే వర్కౌట్ అవుతుంది. ఇదే రైట్ టైం. నాన్నగారు మీరేమనుకోనంటే నాదొక చిన్న సలహా. ఏంటి, ఉప్పు బయటికి తీసే మార్గమా? కాదండి, మనం మంచి రుచికరమైన భోజనం తినే మార్గం. ఏంటది? ఇంకేం లేదు నాన్నగారు, మనం ఈచ్చేవరన్నా మెక్కి తినండి పో అని ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఫ్యామిలీ తెలితే అంటే 50% ఆఫ్ అంట. వెళ్దామండి నాన్నగారు. రెస్టారెంటా? ఆ బెల్ట్ ఏది? ఇక్కడ పడిన బొక్క సరిపోదన్నట్టు ఇంకో పెద్ద బొక్క పెడదామనా? నాన్నగారు వద్దు. నాన్నగారు నాన్నగారు నాన్నగారు, ఆడికి నచ్చిన పనులు ఒకటో రెండో చేసి పెట్టు, ఆడే నీ దారిలోకి వస్తాడు. నాన్నగారు ఏటండి ఏం మాట్లాడరు? కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా ఎలా స్టన్ అయిపోయారంటే? ఏం లేదు లేరా. సరే పదండి పోదాం. ఎప్పుడు ఉప్మాని ఏం తింటాం? 4 రుచులు నాలుకకు తగిలితే 4 అక్షరం ముక్కలైనా వంట పడతాయి నీకు. నాన్నగారు ఇది కళ నిజమా? బీరేయకుండానే బుర్ర తిరిగిన ఫీలింగ్ వచ్చిందండి బాబు. ఏంట్రా అన్నావు ఇప్పుడు? ఏం లేదు నాన్నగారు, పదని బయలుదేరదాం అంటున్నా. మళ్ళా లేట్ అయితే అక్కడ బొక్కలు తప్ప ముక్కలు మిగల. సరేరా, వెళ్ళి ఆటోని పిలుచుకునిరా. ఊరుకోయా అమ్మా, ఆటో ఎందుకే? ఈ చివరనే కదా హోటల్ ఉన్నది, నడుచుకుని పోవచ్చు. ఆ ఆటో వాడికి ఇచ్చే డబ్బులు వెయిటర్కి ఇచ్చామనుకో మనకు మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. ఏమంటారు నాన్నగారు? నీకు నచ్చినట్టే కానీరా. అయ్యి బాబు, ఈ రోజు పొద్దున్న లేచి ఎవడ మొక్కలు చూసాను ఏంటో, మా నాన్న ఏంటి ఏం అడిగినా పచ్చజెండా ఊపేస్తున్నాడు. ఈ రోజు మన సుడిగుండంలా తిరిగేస్తుంది. ఏంట్రా పేరు? మెక్కి తినండి, వంగం తినండి అనుకుంటూ. ఆడ హోటల్ పేరు ఆడిష్టం నాన్నగారు, మనకెందుకు 50% డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా, మనకు అది చాలు. పదండి. అమ్మ బాబోయ్, మన వీధిలో నాకు తెలియకుండా ఇంత పెద్ద హోటల్ కట్టేశారా? అలా 24 గంటలు వంటగదిలో ఉంటే ఏం తెలుస్తుందే బయట ఏం జరుగుతుందో? ఆగండి, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ చూపించి లోపలికి వెళ్ళండి. మేమేమి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి రాలేదు, భోజనం చేయడానికి వచ్చాం. ఇవన్నీ ఎందుకు? నాన్నగారు ఇప్పుడు అవన్నీ ఎందుకండి బాబు, చూపించండి లోపలికి వెళ్దాం. ఇదిగో చూడు. ఏంట్రా ఇంత రద్దీగా ఉంది? ఎవడేం పట్టించుకోవట్లేదు. ఎక్కడ కూర్చోవాలరా? ఖాళీయే లేదు. నాన్నగారు ఇక్కడ ఖాళీగా ఉంది, రండి కూర్చుందాం. ఇదిగో బాబు, ఇలా రావమ్మా ఒకసారి. చెప్పండి సార్, ఏం కావాలి? తినడానికి ఏమున్నాయి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా సలాడ్ సార్. బాబు కొంచెం నెమ్మదిగా చెప్పొచ్చు కదా బాబు. ఓకే సార్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా సలాడ్ సార్. వద్దులే, నువ్వేం చెప్పొద్దులే గాని ఆ మెనూ కార్డు మా మొఖాన కొట్టు, మేమే ఆర్డర్ చెప్పుకుంటాంలే. ఇదిగోండి సార్. ఏంట్రా మనల్ని టేబుల్ పైన కూర్చోబెట్టి రేట్లన్నీ ఆకాశం పైన నిలిచిపెట్టారు. ఇక్కడ ఒక్క పూట తినే డబ్బులతోటి 10 రోజులు తినొచ్చు మనం. ఇతనేటి సడన్ గా దోశ కాలక ముందే తిరగేసేస్తున్నారు. నాన్నగారు ఈ ఒక్కసారికి కదండి, మళ్ళీ ఎంత దూరం వచ్చి తినేసి వెళ్ళకపోతే బాగోదు, పరువు పోతుంది.
ఎలాగో 50% ఆఫ్ కదండి. ఆ మెనూ కార్డ్ ఇటు ఇవ్వండి, మన బడ్జెట్ లో ఉన్న మంచి బిర్యానీ చూసి చెప్తాను. ఇల్లేంటి ఎక్కడ ఉన్నారు? మనం ఒక్కలమే తింటే బిల్లు తడిచి మోపైపోద్ది. ఈడతో కలిపి తిన్నాం అనుకో కొంచెం బడ్జెట్ సేవ్ అవుతుంది. ఇది వస్తుంది. అమ్మ ఏడు కళల్లో పడ్డామేట్రా బాబు, ఇటే వచ్చేస్తున్నాడు. నమస్కారం అండి రాగారే. నమస్కారం సార్. ఏంటి ఇలా? మరేం లేదు సార్, ప్లేట్లు కడిగే కాంట్రాక్ట్ నేనే తీసుకున్నాను, అందుకే ఇలా వచ్చాను సార్. ఊరుకోండి సార్. మరి లేకపోతే ఏంటి సార్, రెస్టారెంట్ ఎందుకు వస్తారు? ఎక్కడానికి ఇది వస్తుంది. అంటే నా ఉద్దేశం ఒక్కరే వచ్చారు కదా అని. ఓ సలా అంటారా? మా ఆవిడికి బయట మసాలా ఊట్లు పడవండి బాబు, అందుకే ఒక్కనే వచ్చాను. ఎంతలో మీరు ఇక్కడ కనిపించారు. ఏ మాటగానండి, మీరు ఇలా కుటుంబ సమేతంగా హోటల్కి వచ్చి తింటుంటే 8వ వింతలా ఉంది. దీంతో వస్తాదియ్యా. సరేలేండి, ఎలాగూ ఇక్కడ ఒక సీట్ ఖాళీగా ఉంది, వచ్చి కూర్చోండి, కలిసి తిందాం. సరే సార్, దీంతో వస్తాదియ్యా. నాన్నగారు ఇదిగోండి, మన బడ్జెట్ లో ఇది బాగా సెట్ అయ్యింది. చికెన్ మొగలాయి బిర్యానీ ఒక ఫుల్ చెప్పేస్తాను. మీ ఆర్డర్ ఓకే అయిపోయిందా? అయితే నా ఆర్డర్ చెప్పుకుంటారా? దీంతో వస్తాదియ్యా. బాబు వెయిటరే ఇలా రామ్మా. ఎస్ సార్, మెనూ చెప్పమంటారా? ఇప్పుడు మెనూతో పరిచయం ఎందుకు లేకండ్రా, దీంతో వస్తాదియ్యా. నేను చెప్తాను, మెనూ నోట్ చేసుకోరా. రాజుగారి కోడిపోను ప్లేట్, హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్లేట్, అలాగే ఫిష్ ఫ్రై, పీతల పులుసు, టైగర్ రైలు ఉన్నాయా? ఉన్నాయి సార్. అలాగైతే అదొక ప్లేట్ రా. దీంతో వస్తాదియ్యా. వాటర్ బాటిల్ మంచి కూలింగ్ కూడా ఒకటి పట్టుకుని రారా. ఉల్లిపాయలు, నిమ్మకాయ బద్దలు, దోసకాయలు, క్యారెట్ మొక్కలు నీట్ గా తరిగి ప్లేట్లు వేసి పట్టుకుని రారా. ముందు దీంతో వస్తాదియ్యా. అంతేనా, ఇంకేమైనా కావాలా సార్? నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నారా? దీంతో వస్తాదియ్యా. సరే, నీ ఆనందం కోసం ఒక రసమలో ఒకటి చివరిని తీసుకొచ్చారా. దీంతో వస్తాదియ్యా. లేట్ చేయకరా, త్వరగా తీసుకుని రారా, లేదంటే తినాలన్న ఆకలి తెచ్చిపోతుంది. దీంతో వస్తాదియ్యా. ఓకే సార్, ఓన్లీ 5 minutes సార్. అది పొట్ట పంజాగొట్టనా? అన్నోటి ఎలా తింటావురా బాబు? నిన్ను పాకిస్తాన్ వాళ్ళు ఒక 10 ఏళ్ళు పెంచుకుంటే చాలు, కరువు వచ్చి పోతారు. ఏంటి సార్ నోరు నుయ్యంత చాపారు? మెనూ విని కంగారు పడ్డారా ఏంటి? వస్తాదియ్యా. అంటే కొంచెం అలాంటిదే సార్. ఇంకేం లేదు సార్, మా ఆవిడ పూజలో వ్రతాలని మొక్క ఇంట్లో ఉడకబెట్టట్లేదు, అందుకే అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి ఒక పట్టు పట్టేస్తున్నాను. దీనికి వస్తాదియ్యా. మీరు పట్టే పట్టును చూస్తా ఉంటే పొట్టేల సంఖ్య తగ్గిపోయేటట్టుంది సార్. సార్ ప్లేట్స్ అండ్ ఆనియన్స్ టేబుల్ మీద పెట్టరా. దీనికి వస్తాదియ్యా. అమ్మా అదేంటి అలా కొంగుతో కడిగేస్తున్నావు? ప్లేట్ లో నీళ్లు సరిగ్గా తుడవలేదురా, అందుకే తడి తుడుస్తున్నా. నీ ప్లేట్ కూడా ఇటీ తుడుస్తాను. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాడాల్సినవే ఈ టిష్యూసే. ఇలా తుడిస్తే తడిపోయింది చూసావా, అంతేగాని మసిగొట్టెట్టి తుడిచినట్టు ఇలా తుడిచేయకూడదు. సార్ ఫుడ్ సార్. మొగలాయి బిర్యానీలు ముందు పెట్టి మిగతా డిష్లన్నీ ఈ సైడ్కి పెట్టిరా. థ్యాంక్ యూ జీసస్, ఆమేన్. రేయ్, మీ సార్ క్రిస్టియనా? నాకెప్పుడు చెప్పలేదు. నాకు తెలిసింది ఇప్పుడు, ఇంక మీకేం చెప్తాను బొంగు. సరే అడిగి తెలుసుకోమంటారా? వద్దొద్దు, ఇప్పుడు అడిగితే బాగోదు, తర్వాత ఎప్పుడైనా నెమ్మదిగా అడుగుదాంలే. ఏ సార్, ఫుడ్ ముందు నెట్టుకున్నా ముచ్చట్లే, కానీ మనకి కాయండి. దీంతో వస్తాదియ్యా. సరే సార్, మీరు కానివ్వండి, మేము నెమ్మదిగా తింటాంలే. మీరేట్రా బాబు, కరువుకే కన్నీరు వచ్చేటట్టు ఇలా తింటున్నాడు. ఏట్రా మని నా వంక ఎదలా చూస్తున్నావు? పీస్ కావాలా ఏంటి? దీంతో వస్తాదియ్యా. వద్దులేండి సార్, మీకే సరిపోతుంది, ఇంక నాకేటేస్తా. నువ్వు కావాలంటే ఇచ్చేతను ఏట్రా. దీంతో వస్తాదియ్యా. ఏదో మాట వరుస అడిగాను అంతే. దీంతో వస్తాదియ్యా. లోపల నుండి బయటికి రానంటుంది. సార్ కాలింగ్ బెల్ బాదినట్టుగా ఆ దుమ్ముని పేటికేసి అలా బాగుతున్నారటండి, అందులో ఇంకేం లేదు. నాకు తెలియదేట్రా. దీంతో వస్తాదియ్యా. నేను నీ పని చూసుగా ఏం మిగల్చాలి కదా. దీంతో వస్తాదియ్యా. అయినా పొట్టకి ఏదో లోటుగా ఉంటుంది. ఏమైంది సార్? గుర్తొచ్చింది సార్, ఓ మంచి పంజాబీ లస్సీ తాగుదామండి, సూపర్ ఉంటది. మాకొద్దు సార్, మీరు తాగండి. ఊరుకోండి సార్, మొహమాట, పొట్టలో చల్లగా పడి ఉంటది. తాగండి మీరు. నాన్న వెయిట్రే, 4 లస్సీలు అర్జెంట్ కొట్టుకొచ్చామా. అమ్మయ్యా, కడుపు కొండలా చల్లగా ఉంది. దీంతో వస్తాదియ్యా. సార్ ఇక నేను వెళ్తాను సార్, మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తుంటది. దీంతో వస్తాదియ్యా. అంటే సార్ మరి బిల్లు? ఊరుకోండి సార్, మనలో మనకి బిల్లు ఏంటి? మీ వాడు చదివేది నా ప్రైవేట్ లోనే కదా, ప్రైవేట్ ఫీజులో కట్టేసుకుంటానులేండి, మీరు కట్టేయండి. దీంతో వస్తాదియ్యా. సరేలేండి, ఈ 50 రూపాయలు తీసుకోండి, వెయిటర్ గడికి నా పేరు చెప్పించండి. సరే అయితే ఇంకెళ్ళొస్తాను, బాయ్. సార్ బిల్. ఇంకేం వద్దు బాబు, కడుపు నిండిపోయింది. సార్ బిల్లు సార్. బిల్లా? సరే ఇలా ఇవ్వు బాబు. బాబు, మీరు బిల్లు తప్పుగా వేశారు. 50% డిస్కౌంట్ కదా. బిల్లు 3000 అయింది, దానికి 50% తీసేస్తే 1500 కదా.
మీరు ఇక్కడ 2900 వేశారు. 50% డిస్కౌంట్ ఇచ్చాం సార్, కానీ ఆ 50% డిస్కౌంట్ అప్ టు 100 రూపీస్ వరకు మాత్రమే. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు బాబు. మీరు ఎంత తిన్నా 100 రూపీస్ మించి ఎక్కువ డిస్కౌంట్ ఉండదు సార్. ఇప్పుడు మొత్తం 2900 రూపాయలు బిల్లు కట్టాల్సిందే. క్యాషియర్ కార్డ్ సార్. సార్ 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 ఏమండి, ఏమైందండి? నాన్నగారు 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 నాన్నగారు